హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చేపల పులుసుని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ నెల్లూరు చేపల పులుసు తయారు చేయడం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఈ నెల్లూరు చేపల పులుసుని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 50 గ్రాములు చింతపండు వేసి ఒక గ్లాస్ నీళ్లు వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానాక చిక్కటి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారాక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన మీడియం సైజ్ టొమాటో ఒకటి వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని టొమాటోని మెత్తగా మగ్గించుకోవాలి. ఈ విధంగా టొమాటో మెత్తగా మగ్గాక అంతా ఒకసారి కలిపి ముందుగా తీసిన చింతపండు రసం వేసుకోవాలి. మీ పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ తగినన్ని నీళ్లు వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. 3 నుండి 4 టేబుల్ స్పూన్లు కారం పడుతుంది. అంతా కలిసే విధంగా ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేశాక గరిటెతో కలపకూడదండి. గిన్నెని 2 పక్కల పట్టుకొని ఈ విధంగా కలపాలి. ఇలా కలిపాక మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి నెల్లూరి చేపల పులుసుకి స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ సైజు ముక్కలు 7 నుండి 8 వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, మెంతులు పొడి వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలపాలి. ఇలా కలిపాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు ఆ మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెల్లూరి చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు గిన్నెని 3-4 గంటలు అలా వదిలేసి ఆ తర్వాత రైస్లోకి సర్వ్ చేసుకుంటే ముక్క అనేది పులుసులో ఊరి టేస్ట్ చాలా బాగుంటుంది. మరుసటి రోజుకైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ నెల్లూరి చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.